టీమిండియా నమ్మకస్తుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ఇప్పుడు గందరగోళంలో పడింది. ఒకప్పుడు జట్టులో తిరుగులేని ఆటగాడిగా ఉన్న జడ్డుకు ఇప్పుడు తన స్థానాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద సవాల్గా మారింది. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి తర్వాత జడేజా ఆట తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆయన విఫలమవడమే కాకుండా మైదానంలో పాత మెరుపులు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్కోట్లోని తన సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో జడేజా అత్యంత నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టు స్కోర్ పెంచాల్సిన సమయంలో 44 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులు మాత్రమే చేసి 61.36 స్ట్రైక్ రేటుతో నిరాశపరిచాడు. వన్డే క్రికెట్లో ఇంత తక్కువ వేగంతో ఆడడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు మండిపడుతున్నారు. బౌలింగ్లోనూ జడేజా మ్యాజిక్ చేయడం లేదు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జడేజా గణాంకాలు ఘోరంగా పడిపోయాయని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నారు. మరోవైపు యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రూపంలో జడేజాకు గట్టి పోటీ ఎదురవుతోంది. జడేజాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న అక్షర్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. పొదుపైన బౌలింగ్తో వికెట్లు తీయడమే కాకుండా కీలక సమయాల్లో బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తున్నాడు. జడేజాలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండడం అక్షర్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అక్షర్ యంగ్ ప్లేయర్ కావడంతో ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ సిరీస్ 1-1తో సమంగా ఉంది. జనవరి 18న ఇండోర్లో జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా జడేజా భవిష్యత్తు కూడా తేలనుంది. ఈ మ్యాచ్లోనైనా జడ్డు తన పాత ఫామ్ను అందుకోకపోతే ఇక వన్డేల్లో ఆయన స్థానం అక్షర్ పటేల్ పరమవడం ఖాయంగా కనిపిస్తోంది.